నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. ఆంధ్రప్రదేశ్లో రెండు రకాలైనటువంటి ఒక విచిత్రమైన చూస్తున్నాం. ఒక పక్క అభివృద్ధి, మరో పక్క అరాచకం. ఒక పక్క హీరో, మరో పక్క విలన్. నిజంగా కరెక్ట్గా యాప్ట్ అవుతుందని చెప్పి అనుకోవచ్చు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీ అని చెప్పి 133 క్యూబిక్ సంబంధించినటువంటి పవర్తో ఆయన వస్తుంటే, మరో పక్క జగన్మోహన్ రెడ్డి మొన్న గుంటూరు యాత్రని, దాని తర్వాత విజయవాడ యాత్ర అని చెప్పి ఇద్దరిని బలిగొనడం. సో హీరో విలన్ లాగా మనకు కనిపిస్తుంది, స్వర్గం నరకం లాగా. సో మొత్తానికి ఈరోజు మన ప్యానెల్లో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులు. సార్ నమస్తే. సార్ నమస్తే. డివి శ్రీనివాస్ గారు, ఎలా చూడాలి సార్? రాష్ట్రంలో రెండు విభిన్నమైనటువంటి ఒక చర్చలు నడుస్తూ వస్తాయి. ఒక పక్కనేమో అరాచకం అనేది తన తాండవం చేస్తూ వస్తుంది. అదే ఇంకో రకం చూసుకుంటే మనకి క్వాంటమ్ వ్యాలీకి సంబంధించినటువంటి ఒక శంకుస్థాపనలు కావచ్చు, అదేవిధంగా చూసుకున్న టీసీఎస్ కావచ్చు, ఎల్ఎన్టీ కావచ్చు, ఐబీఎం, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలు, దిగ్గజ కంపెనీలు మనకు వస్తున్నాయి. సో ఓ పక్క అభివృద్ధి, మరో పక్క అరాచకం, రెండు విభిన్న దూరాల్లో ఉన్నాయి. సో రెండింటి గురించి చర్చించుకుంటున్నారు. దీన్ని ఎలా చూడాలంటే, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఎలా ఉంటుంది? వాళ్ళ కేంద్రంలో మరి ఎన్డీఏ ప్రధాని మోడీ, రాష్ట్రంలో మరి ఎన్డీఏ చంద్రబాబు, ఆ రెండు ప్రభుత్వాలు ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాలు అవ్వడం ద్వారా అభివృద్ధి డబుల్ ఇంజన్ మరి బుల్లెట్ ట్రైన్ స్పీడ్తో వెళ్తోందని లోకేష్ బాబు కూడా అన్నారు ఆ మధ్య చాలాసార్లు. అంటే ఈరోజు క్వాంటమ్ వ్యాలీకి మరి శంకుస్థాపన ఇక్కడ అమరావతిలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, ఏపీ సీఎం చంద్రబాబు. ఇవాళ ఒక గేమ్ చేంజర్. ఏది? అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా అప్పుడు ఆయన ఏంటి, ఐటీ ఎత్తుకున్నారు. 30 ఏళ్ల క్రితం ఐటీ మరి ఆంధ్రప్రదేశ్కి గేమ్ చేంజర్ అయింది. ఇవాళ అసలు దేశ విదేశాల్లో నీకు తెలుగు ఐటీ నిపుణులే ఎక్కడ చూసినా కూడా. వాళ్ళు నిలదొక్కోవటం కాదు, ఇవాళ వాళ్ళ కుటుంబాలన్నీ కూడా స్థిరపడ్డాయి ఇక్కడ. ఆ రోజు వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు, హైదరాబాద్లో సైబరాబాద్ నిర్మాణం, మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్ తీసుకురావటం, ఐఎస్బి నెలకొల్పటం, జినోమ్ వ్యాలీ అన్నారు అప్పుడు. ఇప్పుడు ఈ క్వాంటమ్ వ్యాలీ అంటే అప్పుడు జినోమ్ వ్యాలీ. ఆ రోజు ఆయన పెట్టిన జినోమ్ వ్యాలీ మరి వాళ్ళ ఈ కరోనా వ్యాక్సిన్కి మరి అదే ఏది ఇప్పుడు సుచిత్ర ఎల్లా. అంటే ఇప్పుడు ఏదైనా ఒక అభివృద్ధి ఇవాళ చంద్రబాబు వేసినటువంటి విత్తనం ఏ విధంగా వటవృక్షంగా మారి అటు ఐటీలో, ఇటు ఈ ఫార్మా రంగంలో, ఇటు ఈ మరి జినోమ్ వ్యాలీ అంటే వ్యాక్సిన్ తయారీ హబ్గా హైదరాబాద్ మారింది. 70 దేశాలకి ఇవాళ హైదరాబాద్ నుంచే వ్యాక్సిన్ మరి ఎక్స్పోర్ట్ అవుతుందంటే అటు ఐటీ అనేది అసలు అది ఒక కామధేనువు తెలంగాణ రాష్ట్రానికి. ఇవాళ హైదరాబాదే గ్రోత్ ఇంజన్ తెలంగాణకి. ఏంటి? ఇదే కారణం అన్నమాట. అక్కడ 9 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. సంవత్సరానికి 3 లక్షల మరి కోట్ల ఎక్స్పోర్ట్స్ జరుగుతున్నాయి, ఐటీ ఎక్స్పోర్ట్స్. అంటే అభివృద్ధి అంటే ఎలా ఉంటుంది, ఏ విధంగా ఆ సంపద సృష్టి జరుగుద్ది, ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయనే దానికి ఉదాహరణ. అంటే ఆ జినోమ్ వ్యాలీ అదైతే ఇవాళ క్వాంటమ్ వ్యాలీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏది 133 మీరు చెప్పారు 133 క్యూబిట్ సామర్థ్యంతో ఇవాళ టీసీఎస్ లేకపోతే ఐబిఎం మరి ఎల్ఎన్టీ వాళ్ళు పెడుతున్నారు క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్. అటు మరి మైక్రోసాఫ్ట్ పెడుతున్నారు. మర్చిపోయాను అసలు, బిల్ గేట్స్ వస్తున్నారు. 18వ తారీఖు బిల్ గేట్స్ అక్కడికి రావటం, మరి ఆయన ఏ ప్రకటన చేస్తారో చూడాలి. ఏది దగ్గర మరి 1772 కోట్లతో అక్కడ మైక్రోసాఫ్ట్ కంప్యూటర్ సెంటర్ పెడతామన్నారు. ఇప్పుడు ఇది 50 ఎకరాల్లో పెట్టారు. ఇది ఇవాళ చేస్తున్న ఈ శంకుస్థాపన అంటే ఇప్పుడు క్వాంటమ్ అనేది ఇక రాబోయే గేమ్ చేంజర్. మొత్తం అంతా కూడా ఇప్పుడు జపాన్ వాళ్ళు ఒక క్వాంటమ్ సెంటర్ పెడుతున్నారు ఇక్కడ, పురుసు క్వాంటమ్ సెంటర్ దగ్గర 64 క్యూబిట్ సామర్థ్యమో ఏమో వస్తుంది. ఫ్రాన్స్ వాళ్ళు ఫాస్కల్ వాళ్ళు కంప్యూటర్ సెంటర్ పెడుతున్నారు, క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్. అంటే దేశ విదేశాలు మొత్తం అంతర్జాతీయ దృష్టి ఇవాళ అమరావతి మీద ఉందంటూ అటు న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, అసలు మొత్తం మ్యాగజైన్లు అన్నిటిలో కూడా ఇవాళ ఇదే చర్చ. అంటే మీరు ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ వర్సెస్ క్రిమినల్స్ ర్యాలీ. ఇప్పుడు మీరేదో కొన్ని ర్యాలీలు చెప్పారు. ఏది? అటు గుంటూరులో మరి క్రిమినల్స్ ర్యాలీ, లేకపోతే బెజవాడలో క్రిమినల్స్ ర్యాలీ, అసలు తిరుపతిలో క్రిమినల్స్ హోమం. వాళ్ళు హోమాలు కూడా చేస్తున్నారు. అక్కడ భూమన కరుణాకర్ రెడ్డి, ఇక్కడ అంబటి రాంబాబు, అక్కడ మరి జోగి రమేష్ చూసావు కదా.
అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏంటి, అక్కడ హీరో ఉన్నాడు, విలన్ ఉన్నారని చెప్పారు మీరే. అంటే ఇవాళ క్వాంటమ్ వ్యాలీ వర్సెస్ క్రిమినల్స్ ర్యాలీగా ఇవాళ ప్రజల్లో చర్చ. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, అతను నేరస్తుడు, అతనితో పాటు ఆ పార్టీ అంతా కూడా నేరగాళ్ల పార్టీగా మార్చాడు. అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్నే క్రిమినల్ స్టేట్గా చేయాలన్నట్టుగా పిల్లల్లో ఉన్మాదం పెంచుతున్నాడు. ఎవడికి వాడు, నిన్న చూసావు కదా బెజవాడలో ఆ మోటార్ సైకిల్ వేసుకుని ముగ్గురు కలిసి అసలు అట్లా విన్యాసాలు కింద పడి చచ్చిపోయాడు. చిన్న పిల్లాడు, 19 ఏళ్ల బిడ్డ, వాళ్ళ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. అంటే ఉన్మాదాన్ని పెంచుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి రప్ప ఫ్లెక్సీలు పెట్టడం, నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నా అనే ఫ్లెక్సీలు పెడితే ఇతనికి అది ఏం తప్ప అంటాడు. సార్ మొన్న ఈ మధ్య కూడా చూసారు సార్, ఎక్కడో అనంతపూర్ డిస్టిక్ సైడ్ ఉషామ్మ నన్ను రప్ప నరికేమంది, ఎవడు అడ్డొస్తే నరికేమని చెప్పి వాళ్ళు డైరెక్ట్గా సెల్ఫీ వీడియోలు పెట్టేస్తున్నారు సార్. అంటే దేన్ని రెచ్చగొడుతున్నాడు అంటే ఏం చెప్తారు సార్ జగన్? అంటే ఒక అరాచకానికి బ్రాండ్ అంబాసిడర్గా, ఇప్పుడు అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు. ఏంటి మనం చూసాం ఇవాళ మరి గూగుల్ డేటా సెంటర్ వచ్చిందంటే 138,000 కోట్లతో అక్కడ ఏది విశాఖపట్నంలో అసలు అది డేటా సిటీగా మారుతుంది. అటు రిలయన్స్ డేటా సెంటర్ 138,000 కోట్లతో, బ్రూక్ఫీల్డ్ డేటా సెంటర్, సిస్కో డేటా సెంటర్, మొత్తం అసలు అక్కడ అసలు ఏంటి విశాఖపట్నం మొత్తం ఇవాళ డేటా అనలిటిక్స్, డేటా సైన్స్ మనం చూసాం. అటు స్టీల్ సిటీలు డెవలప్ అవుతున్నాయి. ఇటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అది సరే, దానికి కేంద్రం 13,500 కోట్లు ఇచ్చింది. ఇప్పుడు ఆర్సిలార్ స్టీల్ కంపెనీ వస్తుంది అనకాపల్లిలో. మొత్తం ఆ ఏరియా అంతా ట్విన్ స్టీల్ సిటీస్గా అభివృద్ధి చెందుతున్నాయి. ఉత్తరాంధ్ర, ఇటు మరి కోస్తాంధ్ర, ఇది అమరావతి క్వాంటమ్ వ్యాలీ, అక్కడ రాయలసీమ అదే సెమీ కండక్టర్స్ హబ్గా మారుతోంది. అక్కడ ఏంటి ఒక 15,000 కోట్లతో సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ పెడతానికి మోడీ క్యాబినెట్ ఆమోదం చెప్పింది. జపాన్ వాళ్ళది 14,500 కోట్లు, కొరియా వాళ్ళు ఒక 500 కోట్లతో అక్కడ సెమీ కండక్టర్స్ ప్లాంట్స్ పెట్టడం. అక్కడేంటి ఆ ఏరోస్పేస్ సిటీగా డెవలప్ చేయటం, డ్రోన్ సిటీగా కర్నూలు, మొత్తం అంతా రాయలసీమ, అటు తిరుపతి, ఇటు అమరావతి, అటు విశాఖపట్నం 3 మెగా సిటీలుగా అభివృద్ధి చేస్తూ అసలు విశాఖపట్నాన్ని అయితే ఇప్పుడు మొన్న బడ్జెట్లో దేశంలో అభివృద్ధి చేయబోయే 7 ప్రధాన నగరాల్లో ఒకటిగా చేర్చారు. ఏది ఇప్పుడు విశాఖపట్నం అంటే ఈ 7 ప్రధాన నగరాలకి కేంద్రం సంవత్సరానికి 1,000 కోట్లు ఇస్తుంది. అంటే 5 ఏళ్లలో 5,000 కోట్లు ఇస్తారు విశాఖపట్నం మరి సిటీ. ఇప్పుడు అమరావతికి కూడా ఆ జాబితాలో చేర్చండి, లేకపోతే తిరుపతిని కూడా చేర్చండి అంటూ మరి ముఖ్యమంత్రి మరి కేంద్రాన్ని అభ్యర్థించిన దాంట్లో మరి ఎంతవరకు ఆమోదం పొందుతుందో చూడాలి. ఏదైనా క్వాంటమ్ వ్యాలీ చేయాలనేమో చంద్రబాబు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్. క్రిమినల్స్ వ్యాలీ చేయాలనేమో జగన్మోహన్ రెడ్డి, లేకపోతే ఈ బ్యాచ్గా. అయితే దుర్గాకుమార్ గారు ఎలా చూడాలంటే 2 విభిన్నమైనటువంటి ఒక ధృవాలు కూడా మనం చూస్తూ వస్తున్నాం. అయితే అదేవిధంగా ఈరోజు క్వాంటమ్ వ్యాలీకి సంబంధించి శంకుస్థాపనలు కావచ్చు, అవన్నీ కూడా నిన్న జరిగినటువంటి సందర్భం మనం చూసాం. అయితే జితేంద్ర కుమార్ గారు కూడా రావడం, ఆయన సెంట్రల్ మినిస్టర్. అదేవిధంగా చాలామంది ఇప్పుడు అంతా అంటే దాదాపు 60,000 మంది ఇప్పటికే శిక్షణ మాకు కావాలని చెప్పి అభ్యర్థన పెట్టుకున్నారట. సో వాళ్ళ అప్లికేషన్ కూడా పెట్టుకున్నారు 60,000 మంది స్టూడెంట్స్. అంటే ఎంత ఆసక్తి ఉందనేది మనం చూస్తూ వస్తున్నాం. కానీ సేమ్ ఇదే ఆంధ్రప్రదేశ్లో కరెక్ట్గా ఒక 19 నెలల క్రితం గంజాయికి అలవాటు పడ్డటువంటి ఒక విద్యార్థులను చూసాం. ఆఖరికి స్కూల్ పిల్లల్ని, ఆడపిల్లల్ని కూడా 9వ తరగతి జరిగే పిల్లల్ని కూడా గంజాయికి అలవాటు చేసినటువంటి ఒక స్థితి చూసాం. సడన్గా పెను మార్పు అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. సో మంచి చెడు అనేది మన కళ్ళ ముందే ఉంది. ఓన్లీ మనం చూస్తూ కూడా ఒక 2 సంవత్సరాలు ఇంకా పూర్తి గడవకముందే ఎలా చూడాలంట సార్? ఇప్పుడు ఇంతకుముందు డివిఎస్ గారు చెప్పారు కదా స్వర్గం నరకం అని. ఇప్పుడు స్వర్గం నరకం అనేది ఇప్పుడు నా చేతులు పెట్టినట్టు పక్కనే ఉన్నాయి అనుకోండి. ఇక దాంట్లో ఎంత పెనుమార్పు ఉంటుందో మనం చెప్పాల్సిన పని లేదు. 2 పక్కనే ఉన్నాయి, కళ్ళ ముందే ఉన్నాయి. కానీ స్వర్గంలో ఉండే వాతావరణం వేరు, నరకంలో ఉండే వాతావరణం వేరు.
ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అతి స్వల్ప కాలంలో 2 ప్రభుత్వాల పనితీరుని అసలు పెను మార్పుని వాళ్ళే చూశారు. నిన్న యాదృచ్ఛికంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న ప్రజలకు కూడా ఫస్ట్ టైం ఆయన అప్పీల్ చేశారు. ఇంతవరకు ఎప్పుడు కూడా ప్రజలకి అలాంటి అప్పీల్ ఆయన చేయలే. ఇంతవరకు ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా ఇంతకుముందు చేసినప్పుడు కూడా అది తనంతట తనుగా బాధ్యతలు పట్టుకుని ముందుకెళ్ళిపోయారు. కానీ ఈసారి ప్రజలను మీరు కూడా అప్రమత్తంగా ఉండాలి, మాతో పాటు ఇక్కడ చాలా కుట్రలు జరుగుతున్నాయి, కుతంత్రాలు జరుగుతున్నాయి, తప్పుదావ పట్టించే విధంగా ఉన్నాయి, చేసిన తప్పుల్ని నిందల్ని ఇతర మీద వేస్తున్నారు. కాబట్టి మనందరము సమిష్టిగా కళ్ళు తెరిచి ఇటువంటి దుష్ట శక్తులు దూరంగా ఉంచాలని చెప్పిన మర్నాడే యాదృచ్ఛికంగా ఇవాళ ఈ శంకుస్థాపన జరగటం ఆ స్వర్గం నరకాన్ని రెండింటిని డిఫరెన్స్ తెలియజేస్తుంది. నిజంగా ఇవాళ 1990లో ఐటీ రంగం ఎలా ప్రవేశించిందో ఇవాళ నెక్స్ట్ 50 సంవత్సరాలకు రాబోయే డెవలప్మెంట్ని ఇవాళ అమరావతి అందిపుచ్చుకుంది. అతి స్వల్పమైన కేంద్రాల్లో మాత్రమే ఇప్పటికీ క్వాంటమ్ వ్యాలీస్ ఉన్నాయి. అది ఇవాళ ప్రపంచ స్థాయిలో ఉన్న ఆ ఫెసిలిటీని కొత్తగా అభివృద్ధి చెందుతున్న రాజధాని నగరమైన అమరావతి ఇవాళ దేశంలో కూడా ఫస్ట్ టైం ఇవాళ చెప్పారు ప్రపంచం మొత్తం అమరావతి వైపు వస్తుందని. ఎందుకంటే ఇంకా నూతన టెక్నాలజీతో, నూతన అంచనాలతో, ఆశయాలతో ఇవాళ ఈ టెక్నాలజీ ఇక్కడ పెడుతున్నారంటే మీరు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు మ్యాన్ పవర్ స్టూడెంట్స్ ముఖ్యంగా ప్రపంచంలో ఉన్న అగ్రదేశాల కన్నా కూడా ముందంజలో ఉండి ఆయా దేశాలని అగ్రస్థానంలో ఉండి నడుపుతున్నారు ఐటీ. ఇవాళ యూరోప్లో కూడా ఏ దేశంలోకి వెళ్ళినా కూడా ముఖ్యంగా భారతదేశీయులు ఉన్నారు. భారతదేశీయుల్లో కూడా ఎక్కువ భాగం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు. అది మన తెలుగు వాళ్ళు ఉన్నారు. అదే చెప్తున్నా. కాబట్టి ఇవాళ మనం చెప్పిన సాంకేతికమైనటువంటి గణాంకాలు కాదు. అమెరికా వాళ్ళు కూడా అదే చెబుతున్నారు. ఎక్కువ మంది తెలుగు వాళ్ళు ఉన్నారు ఈ శాస్త్ర సాంకేతిక రంగాలు, ముఖ్యంగా ఐటీ రంగం. ఈ ఐటీ రంగం 50 ఏళ్ల క్రితం సంగతి, 45 ఏళ్ల క్రితం సంగతి అది అయిపోయింది. అంటే కరెక్ట్ 90 అంటే 35 ఏళ్ల క్రితం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 50 సంవత్సరాలకు అన్ని రావాల్సిన అన్ని సాంకేతిక అంశాలు ఇప్పుడు ఈ క్వాంటమ్ వ్యాలీలో డెవలప్ చేస్తారు. ఆ డెవలప్ చేసే దాంట్లో హై పవర్గా మీరు ఇప్పుడు చెప్పారు 133 క్యూబిట్ పవర్తో పెడుతున్నారు. 50 ఎకరాల్లో 8 టవర్స్లో దాదాపు 90 లక్షల స్క్వేర్ ఫీట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అన్నీ కూడా దిగ్గజ కంపెనీలు. అందులోనూ ఇప్పుడు మన దేశానికి చెందినవి కాక IBM కానివ్వండి, LNT కానివ్వండి, TCS వీళ్ళందరూ కూడా దిగ్గజ కంపెనీలు. తర్వాత హార్డ్వేర్ పార్క్ కూడా పెడతారంటున్నారు. దాదాపు 1 లక్ష మంది ఎంప్లాయ్మెంట్ ఈ క్వాంటమ్ వ్యాలీలోనే వస్తుందని కూడా చెబుతున్నారు. దేశంలో ఉన్న ప్రముఖ IITలు అన్నీ కూడా తమ శక్తియుక్తుల్ని, సహకారాన్ని మేము ఈ క్వాంటమ్ వ్యాలీకి ఇస్తామని బేషరతుగా సంతోషంగా ఇవాళ ఈ శంకుస్థాపన సభకి ఆయా డైరెక్టర్లు వచ్చారు. అంటేనే దాని అర్థం మీరు చేసుకోండి. దీనికి కావాల్సిన అన్ని సపోర్ట్లు మేము దేశంలో ఎక్కడున్నా కూడా క్షణాల్లో మీకు అందిస్తాం. అసలు ఈ క్వాంటమ్ వ్యాలీలో ఈ కంప్యూటర్ల ద్వారా డెవలప్ చేయలేని అంశం, స్పృశించిన అభివృద్ధి, రాబోయే శాస్త్ర సాంకేతిక సంబంధించిన అంశాలు కూడా ఇక్కడ పరిశోధనలు చేయటానికి, శిక్షణ ఇవ్వటానికి కూడా అంత వస్తువులన్నీ ఏర్పాటు చేస్తున్నారు. అంటే ముందస్తుగా ఇవాళ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి ఇవాళ జితేంద్ర సింగ్ గారు కూడా వచ్చాడు. తర్వాత మన చంద్రశేఖర్ గారు, తర్వాత ఈ లోకేష్ గారు. ఇప్పుడు లోకేష్ గారు ఐటీ మినిస్టర్గా ఉండటం అనేది ఆంధ్రప్రదేశ్కి ఒక అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే రాబోయే శాస్త్ర సాంకేతిక అన్ని అంశాలు పూర్తి అవగాహన ఉంది. దేని మీద అయినా సరే దాన్ని మనం ఎట్లా అందిపుచ్చుకోవాలి, మన యువతకి ఉపాధి ఎట్లా కల్పించాలి, ఈ శాస్త్ర సాంకేతిక పరిశోధనల్ని, వాళ్ళు సాధించిన ఫలితాలని ఆచరణలో అన్ని రంగాలకి కూడా అందించాలి. ఇప్పుడు ఒక పొలంలో పనిచేసుకునే రైతుకు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం పనిచేస్తుంది, ఐటీ ఏం పనిచేస్తా అన్నారు. కానీ ఇవాళ కంప్యూటర్ పెట్టుకున్న నొలక మంచం మీద పొలం దగ్గర, బోర్ దగ్గర కూర్చుని అతను అనేక అంశాలని ఇవాళ సాధిస్తున్నాడు. అంటే సాగు పద్ధతులు నేర్చుకుంటున్నాడు, పండించిన పంటను ఎక్కడ మార్కెటింగ్ చేయాలో తెలుసుకుంటున్నాడు, ఎక్కడ హైయెస్ట్ రేట్ ఉందో తెలుసుకుంటున్నాడు. ఈ విధంగా ఆ రోజు వెకిల్ చేసిన వ్యక్తులే ఇవాళ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇవాళ ఇందాక చెప్పారు ఐటీలో పిల్లలు ఎట్లా అయితే సాధించారో దాన్ని ఆ కుటుంబాలు కూడా ఇవాళ ఎంత ప్రగతి పదంలోకి వచ్చినాయి. ప్రతి గ్రామాల్లో, కుగ్రామాల్లో ఉన్న కుటుంబాల తల్లిదండ్రుల్ని తీసుకొచ్చి వాళ్ళు వైద్య
తర్వాత మంచి వసతులు ఉన్నటువంటి నగరాలు పట్టణాల్లో భవనాలు కొని అక్కడ పెట్టగలిగారు. అంటే ఏ విధంగా డెవలప్మెంట్ అనేది స్ప్రెడ్ అయింది. ఆ రోజు హైటెక్ సిటీ పెట్టినప్పుడు ఏముంటుంది, కంప్యూటర్లు కడుపు నింపుతాయి అన్నారు. కడుపే కాదు, రాష్ట్రంలో ఇవాళ హైదరాబాదు తెలంగాణకి మేజర్ బ్రెడ్ విన్నర్. ఎక్కువ ఆదాయం సైబరాబాద్ నుంచి వస్తుంది. హైదరాబాద్లో కూడా సైబరాబాద్ చెప్పారు ఆయన, ఎన్ని లక్షల ఈ ఐటీ సర్వీసెస్కి సంబంధించిన ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి. అవి కంటికి కనపడవు. ఇప్పుడు ఇతర అయితే ఫిజికల్గా కంటికి కనపడతాయి, పెద్ద లారీల్లో షిప్పుల్లో ఇవన్నీ వేసుకెళ్ళాలి. ఇవి వ్యాక్సిన్స్ కానీ ఇవన్నీ కూడా హై అండ్ సర్వీసెస్, ఫార్మా కానీ. అట్లాగే వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో మరి దేశంలోనే మొట్టమొదటిగా క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో రావటం, ఇంతమంది ప్రముఖులు వచ్చి ఆశీర్వదించడం, గతంలో చంద్రబాబు నాయుడు గారు విజన్ ఎలా పనిచేసిందో క్వాంటమ్ వ్యాలీ విషయంలో కూడా ఆయన అందరికన్నా ముందుగా మేల్కొని దేశానికి ఒక దివిటీలాగా చూపిస్తున్నాడు అని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖకు చెందినటువంటి ఉన్నతాధికారులు కూడా చెప్తున్నారు. మాకు కూడా ఇవాళ సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇతర రాష్ట్రాలకి, కేంద్ర ప్రభుత్వానికి కూడా గర్వకారణంగా ఉంది. మేము ఆంధ్రప్రదేశ్లో ఏర్పడే ఈ క్వాంటమ్ వ్యాలీకి ప్రభుత్వం తరపున ఎటువంటి సహాయ సహకారాలు అందించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం అంటే, ఇప్పుడు రెండవ తరపున జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరగటానికి వీలు లేదు, నేను ఎక్కడైనా సరే అడ్డం పడతాను, అసెంబ్లీకి వెళ్ళకపోవటమే కాదు అసెంబ్లీలో వెళ్ళనందుకు ఆ శక్తి యుక్తులన్నింటినీ రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి జరుగుతుంటే అక్కడికి వెళ్ళి నేను అడ్డం పడుతున్నా అనే పరిస్థితికి వచ్చాడు. అందుకే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా బయటపడి చెప్పాడు, ఇంతవరకు ఆయన జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అరాచకాలు, ఆయన మీద హత్యా ప్రయత్నం మోపినా కూడా 7 ఏళ్ల పాటు అసలు నోరు కూడా ఎత్తలా. చిల్లర వీళ్ళు చేసే ఇటువంటి ఆరోపణలకి నా స్థాయి వ్యక్తి సమాధానం చెప్పాలని. కానీ నిన్న మాత్రం ఆయన ఫస్ట్ టైం ప్రస్తావించారు, నా మీద కూడా ఇటువంటి ఆ రోజే హత్యా ప్రయత్నం కూడా హత్య చేశానని చెప్పాడు. ప్రయత్నం ఏంటి, హత్య చేసిన వ్యక్తే ఈయనని చెప్పాడు. అటువంటిది వాళ్ళ పత్రికల్లోనూ ఛానల్లో వేసినా కూడా ఎవరన్నా అయితే మర్నాడే ఖండన వేయిస్తారు. ఆయన అది కూడా అడగల. ఎందుకంటే విలువ లేని వ్యక్తులతోనూ విలువ లేని ఈ ప్రసార మాధ్యమాలతో నాకేంటి అన్నట్టుగా. కానీ ఇప్పుడు ఈ ప్రజలు ఇది ఇంత ప్రగతిని చూసిన తర్వాత ఇక అటువంటి అరాచక శక్తుల వైపు మొగ్గుతారని, కానీ వీళ్ళు వెళ్తే కూడా సరైన బుద్ధి చెప్తారనేది నాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ మీరు చెప్పారు 50-60 వేల మంది విద్యార్థులు వాళ్ళంతటా వాళ్ళు మాకు ఈ శిక్షణ కావాలి, అంతమంది విద్యార్థులకి శిక్షణ ఇచ్చే ఫెసిలిటీ కూడా అక్కడ ఉందని కూడా చెబుతున్నారు. కాబట్టి ఇవాళ ఎవరు నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఈ క్వాంటమ్ వ్యాలీలో శిక్షణ పొందిన వాళ్ళు రేపు మళ్ళీ మొన్న ఐటీ రంగంలో ఆ తరం వాళ్ళు ఎట్లా దూసుకుపోయారు, ఈ తరం వాళ్ళు అంతకన్నా కూడా దూసుకుపోయి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో అమరావతి కీర్తి బావుటాన్ని ఎగరేస్తారని చెప్పడంలో సందేహమే లేదు. అయితే డివి శ్రీనివాస్ గారు, వాస్తవానికి ఇందాక దుర్గా కుమార్ గారు చెప్తున్నట్టు హైదరాబాద్లో హైటెక్ సిటీ పెట్టినప్పుడు కంప్యూటర్లు ఏమైనా అన్నం పెడతాయని చెప్పేసి అన్నారు. కానీ ఇప్పుడు అదే నిజంగా తలకాయ అయి కూర్చుంది తెలంగాణకి అని చెప్పేసి అనుకోవచ్చు. గతంలో కూడా కేసీఆర్ గారిని కూడా హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా పెడుతూ చేయండి అంటే లేదు హైదరాబాద్ని మేము ఖచ్చితంగా ఇచ్చేదే లేదని చెప్పేసి అన్నారు. దాన్ని కేంద్ర పాలితం చేయమన్నా సరే ఆయన ఇవి ఉన్నాయి కాబట్టి, అంటే చంద్రబాబు నాయుడు గారు డెవలప్ చేసినటువంటి ఒక కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఆయన వదులుకోవడానికి ఎక్కడ ఇష్టపడలేదు. ఇదంతా తీసి పక్కన పెడితే వాస్తవానికి డెవలప్మెంట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదా అవునా అని చెప్పేసి అన్నాను. జస్ట్ అది కూడా రుచి చూపించింది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోరు. గతంలో 2019-24 దాకా ఆయన చేస్తున్న అక్రమాలకి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగానే దాదాపు 90 దేశాలలో ఉన్న ఐటీ ఉద్యోగులందరూ కూడా బయటకు వచ్చారు. అసలుకి చంద్రబాబు నాయుడు గారు చేసిన డెవలప్మెంట్ ఏంటనేది, ఎక్కడెక్కడ డెవలప్మెంట్ జరిగిందనేది చాలా స్పష్టంగా బయటకు వచ్చి నిరసనలు మనకు బయటకు వచ్చి కనిపించాయి. సో ఇందాక మనం అనుకున్నట్టు అటు అరాచకం చేస్తే ఇటు అభివృద్ధి, దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అనేది మనం పోయినసారి చూసాం. ఈసారి ఇంకా కసిగా, అంటే హైదరాబాద్లో ఈ సైబరాబాద్ కావడానికి దాదాపు ఒక 20-25 ఏళ్ళు పడితే ఈసారి చాలా కసిగా ఇదే 10 ఏళ్లలోనే కంప్లీట్ చేయాలని కూర్చున్నారంటే ఎందుకు అంటే ఏం చెప్తారు? అందుకే ఆయన 4 సార్లు గెలిపించారు. చంద్రబాబుని 4 సార్లు ముఖ్యమంత్రిగా రాష్ట్రం చేసుకుందంటే ఆంధ్రప్రదేశ్ కారణం అదే. ఏంటి, విభజన జరిగింది ఈ రాష్ట్రం. అలాంటి పరిస్థితుల్లో మరి అంత నష్టం జరిగిన రాష్ట్రాన్ని మళ్ళా పునర్నిర్మించాలంటే ఆయన ఒక్కడి వల్లే అవుద్ది అని ఆ రోజు జగన్మోహన్ రెడ్డిని ఓడించి మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చేసుకున్నారు 2014-19 మధ్య. మరి బ్రహ్మాండంగా అప్పుడు కూడా ఆయన ఇదే స్ఫూర్తితో పనిచేశాడు, ఇదే వేగంతో పనిచేశాడు.
ఏంటి కాకపోతే అప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నారు. అంటే అప్పుడు కియా తీసుకొచ్చాడు, అది అప్పట్లో దేశంలో అతిపెద్ద ఎఫ్డిఐ. ఏది మోడీ 2.0లో దేశంలోనే అతిపెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కియా మోటార్స్. మరి ఇవాళ అనంతపురం పెనుగొండ ప్రాంతం ఇవాళ ఏంటి అసలు అక్కడికి వెళ్ళి మీరు అద్దెకి అడగండి, ఇల్లు దొరుకుద్దా? అక్కడికి వెళ్ళి మరి 1 సెంటు భూమి కొని చూడు ఎంత రేటు పలుకుతోంది. అంటే కియా సెంటర్ అక్కడ రావటం వల్ల అక్కడ భూముల విలువలు ఎలా పెరిగాయి. సంపద సృష్టి అంటే అది. ఇప్పుడు హైదరాబాద్ ఉంది, మరి మైక్రోసాఫ్ట్ రావడం వల్ల, ఈ ఔటర్ రింగ్ రోడ్ వేయడం వల్ల, లేకపోతే ఈ ఐఎస్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఈ ఫ్లైఓవర్లు ఇవన్నీ రావడం వల్లే కదా ఇవాళ హైదరాబాద్ ఇవాళ విశ్వనగరంగా మారింది. అంటే అభివృద్ధి చేయడమే సంపద సృష్టి. వీళ్ళేమంటారు, జగన్మోహన్ రెడ్డి ఈ బ్యాచ్ ఆయన అన్న ప్రింట్ వేస్తాడా నోట్లు, ఏంటి ఆయన సృష్టించే సంపద అని అడుగుతారు. ఇప్పుడు వాళ్ళ విశాఖపట్నం ఒక టీసీఎస్ లేకపోతే కాగ్నిజెంట్, ఈ రెండు మరి విశాఖపట్నంలో మొన్నే శంకుస్థాపనలు భూమి పూజలు కూడా చేశారు, వాళ్ళ కార్యకలాపాలు కూడా ప్రారంభమయ్యాయి. దగ్గర మరి 25,000 మందికి ఉద్యోగాలు. అసలు కాగ్నిజెంట్ ఆయనేమో మొదట 1,500 మంది కల్పిస్తానన్నాడు. ఆ రోజు ఆ ప్రారంభోత్సవం రోజు ముఖ్యమంత్రి అడిగారు 25,000 మందికి మీరు ఉద్యోగాలు ఇక్కడ కల్పించాలి అంటే ఒప్పుకున్నాడు. అంటే ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ తేవాలి 12 నెలల్లో అనుకున్నాను, 1 నెల ఆలస్యమైంది, 13 నెలలు పట్టింది అది తీసుకురావడానికి అని లోకేష్ బాధపడ్డాడు. బాధపడి ఇది కూడా సంవత్సరంలో తీసుకురావాలి కాగ్నిజెంట్ 12 నెలల్లో అనుకున్నది అక్కడ తగ్గిన నెల ఇక్కడ తగ్గించుకున్నాడు, 11 నెలల్లో దీన్ని తీసుకొచ్చాడు. ఇవాళ పోటీ పడి అక్కడ అభివృద్ధి జరుగుతోంది. మంత్రుల్లో పోటీ, అధికారుల్లో పోటీ. ఇప్పుడు అదే కదా కాంపిటేటివ్ స్పిరిట్ అంటే. ఇవాళ మరి మేమంతా మిసైల్స్ అయితే ఆయన జీపీఎస్ అన్నాడు లోకేష్ మాట్లాడుతూ. రామ్మోహన్ నాయుడు మేమందరం కూడా మిసైల్స్ అయితే సీఎం జీపీఎస్ అన్నాడు. అంటే ఇవాళ మమ్మల్ని అందరినీ కూడా ఆయనే మరి దట్టించి వదులుతున్నాడు. మేము చేసుకొచ్చిన ఆ పని ఆయన చెప్పింది చేసుకుని తిరిగి వస్తున్నామంటూ ఈ స్ఫూర్తి, ఈ పోటీ తత్వం గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉందా? అది కదా ప్రజల్లో చర్చ, కంపారిజన్ కదా. అప్పుడు నీకు ఆయనకి అవకాశం ఇచ్చారు 5 ఏళ్ళు, ఇస్తే నువ్వెందుకని టీసీఎస్ తేలా, కాగ్నిజెంట్ ఎందుకు తేలా? అబ్బే వాళ్ళు తెచ్చిన డేటా సెంటర్ నాదే అని అంటాడు. ఇప్పుడు మరి అప్పుడు సుందర్ పిచ్చయ్యతో నువ్వు చెప్పించవచ్చు కదా. ఇప్పుడు సుందర్ పిచ్చయ్య చెప్పాడు ఏమని, మేము సుందర విశాఖలో మరి పెడుతున్నాం గూగుల్ డేటా సెంటర్ అని. సుందర్ పిచ్చయ్య బ్రహ్మాండంగా పెద్ద ఇంటర్వ్యూ ఇచ్చాడు జగన్ టైంలోన. నేనే పోయి సుందర్ పిచ్చయ్యతో మాట్లాడా, అప్పుడు పెట్టలేదు ప్రెస్ మీటు, ఇప్పుడు పెట్టాడంటాడా? అదేమంటే క్రెడిట్ చోరీ అంటాడు. ఎవరి క్రెడిట్ ఎవరు చోరీ చేస్తున్నారు? ఏది క్రెడిట్ చోరీ? నీ హయాంలో ప్రధాని మోడీ ఇలా 3 లక్షల కోట్లతో శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు ఎందుకని చేయలే? ఇప్పుడు ఇవాళ చూడు, మొన్న నిర్మలా సీతారామన్ వచ్చారు, అమరావతిలో మరి ఒక 16 బ్యాంకులకు ఏమో శంకుస్థాపన భూమి పూజ చేశారు. ఈ ఆర్బీఐ, ఈ ఎస్బీఐ, ఈ నాబార్డు, సిండికేట్ బ్యాంకు, మొత్తం అక్కడ అంతా ఫైనాన్స్ సిటీ. అది అంటే నవనగరాలు ఏదో నిర్మించాలనుకున్నారు అక్కడ, స్పోర్ట్స్ సిటీ లేకపోతే జస్టిస్ సిటీ ఇట్లా. ఇప్పుడు నెలకు కేంద్ర మంత్రి వచ్చి ఇక్కడ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. సోనోవాల్ వచ్చాడు, మొన్న గజేంద్ర సింగ్ షెకావత్ వచ్చాడు, ఇప్పుడు ఇవాళ జితేంద్ర సింగ్ వచ్చాడు. అంటే కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డెవలప్మెంట్ కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా మారింది. ఇవాళ దేశం మొత్తంలో వచ్చినటువంటి ఎఫ్డిఐ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 25% ఏపీ. అంటే దేశానికి 100 రూపాయలు వస్తే 25 రూపాయలు ఆంధ్రప్రదేశ్లో మరి వస్తున్నాయంటే అది కదా అభివృద్ధి. ప్రజలు కోరుకున్నది అది. జగన్ నుంచి కూడా అదే కోరుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? క్రిమినల్స్ వ్యాలీ.
ఇప్పుడు మనం అదే ఏది క్వాంటమ్ వ్యాలీ వర్సెస్ క్రిమినల్స్ ర్యాలీ అంటోంది అదే అనమాట. ప్రజలు మరి తెలుసుకోవాలి ఏది మరి జగన్మోహన్ రెడ్డి సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తారా? సో దుర్గకుమార్ గారు, అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంటే ఇక్కడ క్వాంటమ్ వ్యాలీ కావచ్చు, అమరావతి కావచ్చు, రాబోతున్నటువంటి కంపెనీలు కావచ్చు, ఆర్సెలర్ మిట్టల్ కావచ్చు, స్టీల్ ప్లాంట్, ఇలాంటి అన్ని వాటి గురించి దాదాపు ఇన్ని కంపెనీ పేర్ల గురించి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి ఒక కంపెనీ పేరు చెప్పమంటే ఆ యొక్క వైసీపీకి సంబంధించినటువంటి గత మాజీ ఐటీ మినిస్టర్ అయినటువంటి గుడివాడ అమర్నాథ్ కూడా ఒక కంపెనీ కూడా పేరు చెప్పరు, కానీ వచ్చిన కంపెనీలన్నీ కూడా నాయని చెప్పేసి చెప్పుకుంటున్నారు. ఇదంతా ఒకవైపు అయితే ఇప్పుడు జగన్ పైన స్పష్టంగా నడుస్తుంది ఏంటంటే తిరుమల లడ్డు ఏదైతే ఉందో కల్తీ జరిగి దాని మీద ఆయన పైన గట్టిగా మాట్లాడుతున్నారు. ఇటు పక్కనేమో సిబిఎన్ గారి గురించి ఏమో అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. సో ఒక రాష్ట్రానికి సంబంధించి రెండు ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ చేసుకుంటున్న రెండు పాయింట్లు ఎలా చూడాలంటే, ఇది రాష్ట్రానికి ఇద్దరు వ్యక్తులు రెండు పార్శ్వాలు లాంటి వాళ్ళండి. కానీ ఒక పార్శ్వమే ఎప్పుడు సూర్యుడిలాగా ప్రకాశిస్తుంది, రెండో పార్శ్వం చీకట్లోకి వెళ్ళక తప్పదు. ఎందుకంటే సూర్యుడు వైపు ఉన్న పార్శ్వమే నిజమైన పార్శ్వం. అది 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు రెండు ప్రభుత్వాల పనితీరుని 5 సంవత్సరాల పాటు చూశారు. ఫస్ట్ టైము విభజిత ఆంధ్రప్రదేశ్ అనేక చిక్కుల్లో ఉంది, సమస్యల్లో ఉంది, మార్గదర్శనం లేదు. ఇప్పుడు ఎవరు కావాలి అనుకున్నప్పుడు వాళ్ళు స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు వైపు మొగ్గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ఈయన చెప్పినట్టు చక్కటి ప్రగతి భావాలతో ముందుకెళ్తున్నప్పుడు ఈయన వచ్చి అది కాదు స్వర్గం నేను సృష్టిస్తాను అని ఒక విద్యా ప్రపంచాన్ని, మాయా ప్రపంచాన్ని సృష్టించాడు. సృష్టిస్తే ఎవరికైనా తింటున్న బిర్యానీ కన్నా అంతకన్నా పెద్దది పెడుతున్నాడు, ఇంకా రుచికరమైందంటే ఇటేపు వస్తారు. అది వాళ్ళు టెంప్ట్ అయ్యారు. అది మానవ సహజం. అది ఫస్ట్ మానవ దీనికే యాపిల్కి యాడమ్మండి ఇవు టెంప్ట్ అవటంతోనే కదా ఈ ప్రపంచం మొదలైంది. టెంప్టింగ్ అనేది మానవ బలహీనత. అది ఆయన ఉపయోగించుకోగలిగాడు. 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఆయన దగ్గర ఏం చేయాలన్న అవగాహన లేదు. అసలు అటువంటి ఉద్దేశం కూడా ఆయనకి లేదు, ఎటువంటి భావన లేదు. ఆయనకి మెయిన్గా ఉన్నది ఏంటంటే నేను నా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్విడ్ ప్రోకో ద్వారా అంత నేను అనుకున్నంత సంపాదించలేకపోయాను. ఎందుకంటే తండ్రి ఎంతైనా కొన్నిసార్లు సంతకం పెట్టాడు, కొన్నిసార్లు పెట్టి ఉండకపోవచ్చు. అంటే ఈ తరం మనిషి కాదు కదా ఆయన. వీలున్న వరకు సహకరించాడు, ఒక 85% సహకరించాడు, 15% సహకరించలా. నేను కనుక అయితే 200% నేను సంపాదించుకోగలను. ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడున్న డబ్బుకు తోడు ఇంత వచ్చిన తర్వాత నాకేం అవసరం, ఇక మళ్ళీ అవసరం లేదు, అడగకూడదు అనుకున్నాడు. కానీ ఊహించిన దానికన్నా ఎక్కువ సంపాదించడంతో ఆశ మళ్ళీ మొదలైంది. ఇందాక చెప్పే కదా మనిషికి ఎప్పుడైనా టెంప్టేషన్, అది బలహీనత. ఇంకొకసారి కూడా అయితే కూడా బాగానే ఉంటుందని మన విశ్వ ప్రయత్నం చేశాడు. అంతకుముందు సంపాదించిన డబ్బుని వెదజల్లితే ఇప్పుడు రైతు కనుక వరి విత్తనాలు జల్లి మళ్ళీ పండించినట్టుగా అట్టాగే పంట వస్తుంది అనుకున్నాడు. కానీ ప్రజలు బాగా బుద్ధి వచ్చింది వాళ్ళకి. ఎందుకంటే 5 సంవత్సరాల్లో వాళ్ళు కుటుంబ పరంగా దెబ్బతింటమే కాదు, ఆరోగ్యాల పరంగా దెబ్బతింటం కాదు, పిల్లల ఉపాధి పరంగా కాదు, రాష్ట్రం మొత్తం కుదేలైపోయింది. వలస బాట పట్టారు. ఆంధ్రప్రదేశ్ లాంటి సుభిక్షమైన రాష్ట్రం నుంచి ఎప్పుడన్నా మనం విన్నామా? చేతి వృత్తుల వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయారు. ఎందుకంటే అన్ని రంగాలు కుదేలైన, కేవలం డబ్బంతా ఒకేసాటికి వెళ్ళిపోయింది, కేంద్రీకృతం అయిపోయింది. ప్రజల్లో ఉండాల్సిన డబ్బు ప్యాలెస్లకి గోదాములకి వెళ్ళిపోయింది, అల్లాడిపోయారు. అది ఇక్కడ కుటుంబాలను బతికించడం కోసం యువత కూడా, తర్వాత వృద్ధులు ఎవరైతే వాళ్ళు బయటికి వెళ్ళి ఎంతో కొంత సంపాదించి ఈ కుటుంబాలను బతికించారు. నేను స్వయంగా చూశాను. అక్కడ అక్రమ కేసులు పెడుతున్నారని చదువుకున్న పిల్లలు వచ్చి ఇక్కడ హైదరాబాద్ కూకట్పల్లి హాస్టల్స్లో ఉన్నారు. ఎందుకంటే అక్రమ కేసులు కనుక పెడితే రేపు ఎప్పుడన్నా వాళ్ళు విదేశాలు వెళ్ళాలంటే ఈ కేసులు అడ్డం పడతాయి అని అసలు అంటే అటువంటి పరిస్థితి. నేను కూడా కృష్ణా జిల్లాలో పుట్టి పెరిగినాడిని. అట్లాంటి ఈవెన్ ఎమర్జెన్సీ టైంలో కూడా విజయవాడ లాంటి కేంద్రాల్లో ఎంతో అంతో బహిరంగ సభలు పెట్టుకుని మాట్లాడారు మేధావులు. అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ వలస వచ్చేసారంటే యువత, తర్వాత బ్రతుకుదెరువు కోసం కార్మికులు, రకరకాల వాళ్ళు ఇతర రాష్ట్రాలు బాట పెట్టారంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కావాలనే కదా వాళ్ళు తీసుకొచ్చింది. లేకపోతే 164 సీట్లు ఏదో యాదృచ్ఛికంగా రాలేదు కదా. చంద్రబాబు నాయుడు గారు
ఈ మొన్న ఎలక్షన్లో గతంలో 2019లో అయినా కూడా రాష్ట్రం ఒక డేంజర్లో పడబోతుందని చెప్పి హెచ్చరించి ప్రజలకి నమస్కారం చేసి చెప్పాడు. ఒక పెద్ద బిడ్డగా చెబుతున్నాను, మీరు నా మాట వినండి అంటే ఆ టెంప్టేషన్ ముందు ఎవరు గమనించలా. మొన్న చంద్రబాబు నాయుడు గారే కావాలని తీసుకొచ్చినందుకు కసితో వేశారు ఖచ్చితంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వచ్చారు, ఎందుకంటే అభివృద్ధిని ఇతను దెబ్బతీసేశాడు. రాష్ట్రం 30 ఏళ్ల పాటు వెనకబడిపోయింది. మళ్ళీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వస్తేనే కొత్త రక్తం నింపుతాడు, మళ్ళీ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేస్తాడు, మళ్ళీ విదేశీ పెట్టుబడులు రావాలి. విదేశీ పెట్టుబడులు రావటం కూడా మామూలుగా రాలేదు కదా. మొన్న వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ అది పెద్ద ప్రధాని మోడీ గారు చెప్పాడు, ఇప్పుడు వచ్చినంత ఈ పెట్టుబడుల్లో ఇప్పటికి విదేశీ పెట్టుబడి అంత పెద్ద పెట్టుబడి 25.3%. ఇది సరే, ఒకే ఏకైక సింగిల్ పెట్టుబడి కూడా గూగుల్ డేటా సెంటర్ చెప్పాడు ఆయన. అట్లా అనేకం వచ్చింది. అది రావటం వల్ల ఏమవుతుంది, ఇతరులు కూడా ఇక్కడికి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఈ హైటెక్ సిటీ నిర్మాణం చేసినప్పుడు సైబరాబాద్ లేదు, ఓన్లీ హైటెక్ సిటీయే. ఆ తర్వాత ఒక్కొక్క కంపెనీ వచ్చేటప్పటికి పెద్ద పెద్ద కంపెనీల దృష్టి అన్నిటికీ పడింది. కానీ ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు శ్రీనివాస్ గారు ఒక మాట, కియా కంపెనీ వచ్చింది, చాలా అతిపెద్ద కంపెనీ, మొత్తం అనంతపురం జిల్లా రూపురేఖలు మారిపోయింది. నేను కూడా వెళ్ళాను మొన్న మధ్య, చూస్తే నిజంగా అనంతపురం లాంటి, మేము అప్పటికి అనుకునేది ఒక బ్యాక్వర్డ్ జిల్లా అనుకునేవాళ్ళం, కళకళలాడిపోతుంది లక్ష్మీ కళ ఎక్కడ చూసినా కూడా. ఎందుకు వచ్చింది అది? అట్లాంటి సంస్థ రాబట్టి. కానీ ఆ సంస్థ ప్రారంభోత్సవం రోజున వైఎస్ఆర్సీపీ గోరంట్ల మాధవ్ లోకల్ ఎంపీ చేసిన అరాచకానికి అది కూడా మళ్ళీ ప్రపంచ వేదికల మీద మారుమోగింది. దాంతో ప్రపంచవ్యాప్త అసలు కియా కంపెనీ అనుబంధ పరిశ్రమలు కానీ విస్తరణ కానీ చేయకుండా ఆపేసుకుని వెళ్ళిపోయింది, వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయింది. అదే అంటున్నా. ఇప్పుడు మళ్ళీ అదంతా పాత చరిత్ర తుడిపేసి, ఆ అప్రదిష్ట చెరిపేసి, మళ్ళీ ఇవాళ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, మల్టీనేషనల్ కంపెనీస్, ఐటీ కంపెనీస్, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎప్పుడు ముందుండే పెద్ద పెద్ద వ్యవస్థలన్నింటినీ ఇవాళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చిన పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు స్వయంగా చూశారు. ఇదేమి వాళ్ళు అన్నట్టు గ్రాఫిక్స్ అన్నారు మొన్నట్రాక అమరావతి గ్రాఫిక్స్ అయితే, అమరావతి భవనాలను తాకట్టు పెట్టుకుని లోన్ ఎట్టా తెచ్చుకున్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడాని 2014లోనూ గమనించారు, మళ్ళీ 24లోనూ గమనించారు. అంటే 19-24 మధ్యలో ఈయనకి అవకాశం ఇవ్వటం కూడా మంచిదైందండి. ఒక చెడు కూడా ఒక మంచికి అంటారు చూసారా, ఆ చెడు కనుక చూడకపోతే, అది చేదు చూడకపోతే ఈ తీపి వాళ్ళకి తెలిసేది కాదు. అది చూడబట్టి తరతరాలకు కూడా ఒక వార్నింగ్ హెచ్చరిక చెప్తారు, అయ్యా మేము గతంలో ఇట్లాంటి దెబ్బతిన్నాము, గతంలో మన పూర్వీకులు కరువు వచ్చినప్పుడు పరిస్థితుల గురించి మళ్ళీ కొత్త తరాలకు చెప్తారు. లేకపోతే అప్పుడు అట్లా తుఫాన్ వచ్చింది, ఉప్పెన వచ్చింది, ఉపద్రవాళ్ళు. అట్లాగే జగన్ కూడా ఈ రాష్ట్రం వచ్చింది, ఉప్పెన వచ్చింది, అప్పుడు జగన్ వచ్చాడు. కరెక్ట్, అది చెబుతారు. ఈ 2019లో మేము తప్పు చేసి జగన్ లాంటి ఆడి తెచ్చుకుని నానా అవస్థ పడ్డామరా నాయన, మీ నాన్న మీ తాత వెళ్ళిపోయి పలానా సాటి నుంచి బతుకు తెరువుకి వెళ్ళి ఇక్కడ పంపితే ఆ గంజిగాసుకు తాగాము, అంతకుముందు మంచిగా తిన్నాము అందరము, కావాలని ఒక ప్రయోగం కోసం వేసాము, జగన్ తెలవక ఎరక్కపోయి వచ్చాము, ఇరుక్కుపోయాము అన్నట్టు అయిందని భావి తరాలకు కూడా చెబుతారు. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి గురించి, తెలుగుదేశం గురించి కూడా చెబుతారు. తెలుగుదేశం లాంటి పార్టీ కనుక ఉంటే ఎప్పుడైనా రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఇటువంటి మంచి ప్రభుత్వాలను ఎన్నుకోవాలనే ఏదైనా చెడు చూడాలి కదండి. అందుకే మనాళ్ళు ఉగాది పచ్చడి పూర్వీకులు నవర రుచులు చూపించారు, మనాళ్ళు కూడా కోరి తిన్నారు. మన 2019లో అయిపోయింది, తెలిసి వచ్చింది. సో డివిఎస్ గారు, వాస్తవానికి ఇప్పటిదాకా దుర్గాకుమార్ గారు చెప్తున్నట్టు గతంలో ఉప్పెన వచ్చింది, సునామీ వచ్చింది, కరోనా వచ్చింది, జగన్ వచ్చాడు అని చెప్పి చెప్పుకోవడం అయితే ఖాయం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి చెడుని ఎవరు మర్చిపోయినటువంటి పరిస్థితులు ఎవరూ లేరు. ఎందుకంటే ఏ వర్గాల వాళ్ళు సెట్ అయ్యారు, ఏ వర్గాల వాళ్ళని ఆయన ఆదుకున్నాడంటే ఎవరూ లేరు. వాస్తవానికి తల్లి చెల్లికే గతి లేనిదే ఏ వర్గాల వాళ్ళని ఇంకా తీసుకొస్తాడని చెప్పేసి చెప్పుకోవాలి. తను తీసుకొచ్చినటువంటి ఒక వాలంటరీ సిస్టాన్ని కూడా కంప్లీట్గా ఆ వాలంటరీ సిస్టమ్ వల్లే మేమంతా కూడా పూర్తిగా దెబ్బతిన్నామని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలే చెప్తున్నటువంటి పరిస్థితుల్లో అటు మంచి చూసాం, చెడు చూసాం. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు 2019లో 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ల పాటు ఉండాలని చెప్పి కోరుకున్నాడు. సో అది కాస్త 4.5 ఏళ్లకే పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నిజంగా 25 ఏళ్ల పాటు ఉండేటువంటి ఒక ప్రభుత్వాలు ఏవి అని చెప్పి ఒకరు ప్రజలు చర్చించుకుంటే ఏం చర్చించుకుంటారంటే ఏం చెప్తారు? 25-30 ఏళ్ల పాటు నేనే ఉండాలనుకుంటే జనం ఏమనుకున్నారు, ఇంకో 30 ఏళ్ల పాటు అసలు ఇతను వద్దురా బాబు,
అంటే ఇప్పుడు ఒకటి జగన్మోహన్ రెడ్డి మనం తీసుకోవాల్సింది, తను ప్రజలు అవకాశం ఇచ్చారు, ఇచ్చిన అవకాశాన్ని అతను దుర్వినియోగం చేసుకున్నాడు. పైపెచ్చు ఒక రకంగా ఇక భవిష్యత్తులో ఇతను నమ్మకూడదు అన్న నమ్మకాన్ని దెబ్బతీశాడు, ప్రజల విశ్వాసాన్ని చావుదెబ్బ కొట్టాడు. 151 సీట్లలో అతన్ని గెలిపిస్తే ఏం చేశాడు? 33 మంది ఎంపీలను ఇస్తే ఇప్పుడు వీళ్ళకి ఎంతమంది ఇచ్చారు? 21 మంది ఎంపీలు. ఇవాళ 21 మంది ఎంపీలతో మనం చూసాం ఏంటి, రైల్వే బడ్జెట్ మొన్న 10,000 కోట్లు కేటాయించారు. 90,000 కోట్లతో రైల్వే పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు నువ్వెందుకని చేయలేకపోయావు? విశాఖపట్నానికి నువ్వెందుకని స్టీల్ ప్లాంట్కి మరి ₹1 తెచ్చాడా? ఇప్పుడు వీళ్ళు 14,000 కోట్లు తెచ్చారు. రైల్వే డివిజన్ ఆఫీస్కి స్థలం ఇవ్వలేదండి. అంటే తీసుకురాకపోగా వచ్చే వాటిని చెడగొట్టాడు. ఎందుకు సార్ ఆయన అభివృద్ధి చేస్తూనే ఫస్ట్ రావడం ఫస్టే, తర్వాత ఆయన వేదిక ప్రజావేదికను కూల్చాడు. అలాంటి అరాచకాలు తప్ప ఆయన దగ్గర ఒక ఇటుక పెట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయంటారా? అంటే 98 కేంద్ర ప్రాయోజిత పథకాలని ఎగ్గొట్టాడు. 9,000 కోట్లు ఈ ప్రభుత్వం కట్టి ఆ 98 స్కీములు ఇప్పుడు పునరుద్ధరించారు. అంటే జగన్ చేసిన తప్పులు చెప్తున్నాను అన్నమాట. ఏది, ఇప్పుడు చంద్రబాబు చేసిన అభివృద్ధిని ధ్వంసం చేశాడు, పాడు పెట్టాడు. ఇప్పుడు ఆయన అమరావతిలో బిల్డింగులు కట్టించాడు. ఈ ఐఏఎస్ క్వార్టర్స్, మంత్రుల క్వార్టర్స్ అవన్నీ కంప్లీట్ చేసేసి కొత్త బిల్డింగులు కూడా కట్టి ఉంటే నీకెంత పేరు వచ్చేది. అది కట్టకపోగా ఆ బిల్డింగులన్నీ పాడు పెట్టి చివరికి ఏం చేశాడంటే కరోనా పేషెంట్లను పెట్టాడు. అంత కక్ష, అంత పగ. అసలు పాలకుడు అనే వాడికి పగ ఉండొచ్చా? పగబట్టేవాడు పాలకుడుగా సార్. ఇప్పుడు జంగిల్ రాజు అంటూనే గతంలో సర్కారీ తుమ్మ చెట్లు పెంచాడు సార్ అమరావతి దగ్గర. అమరావతి జంగిల్ చేశాడు. టిడ్కో ఇళ్ళు పూర్తయిన టిడ్కో ఇళ్లలో కూడా తుమ్మ చెట్లు పిలిపించాడు ఇవ్వకుండా. ఏది జంగిల్ రాజు? ఇప్పుడు జగన్ రాజే జంగిల్ రాజు కదా. ఇప్పుడు ఈ 20 నెలల్లో ఎక్కడన్నా శిరోముండనాలు జరిగినాయా? ఈ 20 నెలల్లో ఎక్కడన్నా సజీవ దహనాలు జరిగినాయా? ఆ రోజు మరి రేపల్లలో ఒక బీసీ బిడ్డ వాళ్ళ అక్కని ఏడిపియద్దు అంటే పెట్రోల్ పోసి ఆ 10వ తరగతి పిల్లాడిని సజీవ దహనం చేశారు. ఇదే జోగి రమేష్ అక్కడికి వెళ్ళి ఇక్కడికి బీసీ అనే కుల ప్రస్థానం తీసుకురావాల్సిన అవసరం అని చెప్పి అప్పట్లో అన్నాడు. ఇప్పుడు మాత్రం బీసీ కార్డు ఎత్తుకుంటాడు. ఆయన అరెస్ట్ అయ్యాడు కాబట్టి. ఇప్పుడు ఎవరినన్నా ఇవాళ మరి డాక్టర్ని పెడరెక్కలు విరిచికట్టి నడి రోడ్డు మీద లాఠీలతో కొడుతున్నారా 20 నెలల్లో? ఆ రోజు డాక్టర్ సుధాకర్. అంటే ఏది జంగిల్ రాజు అని అంటే చెప్తున్నాను అన్నమాట. మరి ఈ 20 నెలల్లో ఎక్కడన్నా శిరోముండనాలు జరిగినాయా? పోలీస్ స్టేషన్లో అప్పుడు శిరోముండనం. ఆ వరప్రసాద్, శ్రీకాంత్ ఎవరో వాళ్ళు ఏదో ఇసుక ఆపారు. ఆ ఇసుక ట్రాక్టర్ ఆపినందుకు ఆ పిల్లల్ని తీసుకొచ్చే దళిత యువకులు వాళ్ళని రాష్ట్రపతే ఫైర్ అయ్యాడు దాని మీద, రామ్నాథ్ కోవింద్. అంటే జనం చర్చ అదా జంగిల్ రాజు, ఇదా జంగిల్ రాజు? ఇప్పుడు 20 నెలల్లో ఎవరన్నా డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేశారా? చెప్పు, నువ్వే చెప్పు. మరి ఆ రోజు అనంతబాబు ఆ దళిత డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేయటం కాదు, నేనే చంపానని ఎస్పీ ముందు ఒప్పుకున్నాడని ఎస్పీయే చెప్పాడు. వీధి సుబ్రహ్మణ్యం. ఇప్పుడు ఒకటి మనం చూడాల్సింది, ప్రజలేం పిచ్చోళ్ళ జగన్ జంగిల్ రాజు అనగానే నమ్ముతారా?